తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది. మన రామలింగం చేసే దుండగాలు రోజురోజుకు మితిమీరిపోసాగినాయి. చిక్కిని వారినల్లా బాధ పెట్టకుండా వదిలేవాడు కాదు. ఆఖరుకు రాయలు వారిని కూడా పరాభవం చేయడానికి పూనుకున్నాడు. రాయలువారు ఆగ్రహించి రామలింగాన్ని అడవుకు తీసుకెళ్లి చంపమని 2 సేవకులను నియమించాడు. సేవకులను ఎలాగో కల్లబొల్లి కబుర్లతో మోసం చేసి వాళ్లకు చెరో 10 వరహాలు లంచం ఇచ్చి రామలింగం ఆ గండం నుంచి తప్పించుకున్నాడు. సేవకులు ఒక మేకను నరికి రక్తంతో ఉన్న ఆ కత్తిని రాయలవారికి చూపారు. పాపం రాయలవారు రామలింగం చనిపోయాడని నమ్మారు. ఈ వార్త ఊళ్ళో అంతటా పుక్కుపోయింది. విన్నవాళ్లందరూ రామలింగం చచ్చాడన్న మాటే కాని వాడు బ్రహ్మరాక్షసిగా అయినా మనల్ని పీకు తింటాడు, బ్రహ్మహత్య మహాపాపం అంటారు, ఈ పాపం మనల్ని ఊరికే వదలదు, దేశానికి వల్ల మాలిన అరిష్టాలు చుట్టుకుంటాయి అని గుసగుసలు మొదలుపెట్టారు. ఈ గుసగుసలు చివరికి రాయలవారి చెవులు కూడా పడినాయి. రాయలవారు పండితుల్ని పిలిపించారు. పాప పరిహారంగా శాంతిక్రియలు జరపవచ్చని సలహా ఇచ్చారు పండితులు. సరేనని రాయలవారు శాంతిక్రియలు జరిపించమని తాతాచార్యులు వారిని పురమాయించారు. తాతాచార్యులు వారు 180 బ్రాహ్మణులతో ఓ అమావాస్య అర్ధరాత్రి వేళకు ఊరు వెలుపల ఉన్న మర్రి చెట్టు కిందకు శాంతిక్రియలు జరపడానికి చేరారు. రామలింగం ఈ పన్నాగమంతా ఎలాగో ముందుగానే పసికట్టాడు. తాతాచార్యులు వారు బృందంతో మరి కిందకు చేరక పూర్వమే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క, మొహానికి నల్లని మసి పూసుకుని చెట్టు మీదకు చేరి కొమ్మల చాటుగా దాకి కూర్చున్నాడు. ఆచార్యులు వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు. కొమ్మల చాటు నుంచి రామలింగం ఓ అని పలికాడు. ఇది వినంగానే అందరూ తెల్లబోయి బ్రహ్మరాక్షసి స్వయంగా పలుకుతోందేమో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అదునుకు కాచుకుని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుంచి ముండుమలతో వాళ్ల మధ్య హోమగుండం కాంతులు బ్రహ్మరాక్షసి మల్లే దూకాడు. బ్రహ్మరాక్షసి వెంట పడనే పడిందని ఎవరి మటుకు వారు ప్రాణాలు బిగబట్టుకుని పలాయనం చిత్తగించారు. తాతాచార్యులు వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయలవారితో జరిగిందంతా విన్నవించారు. రాయలవారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది, మీ వెంట ఎందుకు పడ్డదబ్బా అని అడిగారు. బహుశా తమ మీదికి రానివ్వకుండా మేము అడ్డుకున్నామని మా వెంట పడి ఉంటుందని ఆచార్యులు వారు సమాధానపరిచారు. వేరే పాలుపోక, అలాగైతే ఈ బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసిన వారికి 1000 వరహాలు ఇస్తామని చాటింపు వేయించండి అని రాయలవారు ఉత్తరవిచ్చారు. ఈ చాటింపు వేయించిన 4 రోజులకు గడ్డాలు మీసాలు పెంచుకుని ముఖాన రూపాయి వెడల్పున కుంకుమ బొట్టు పెట్టుకుని కాషాయ గుడ్డలతో ఓ భూత వైద్యుడు రాయలవారి దగ్గరకు వచ్చాడు. బ్రహ్మరాక్షసిని ఏలినవారు అనుమతిస్తే నేను ఉచ్చాటం చేయగలను అన్నాడు భూతవైద్యుడు. అలాగే కానివ్వు, కాని అన్యాయంగా రామలింగాన్ని త్వరపడి చంపించాను అన్నారు రాయలవారు విచారంగా. తమరు విచారించవలసిన పని లేదు. అంతగా అవసరమని సెలవిస్తే ఆ పేద బ్రాహ్మణి బతికించే శక్తి కూడా నాకున్నది అన్నాడు భూతవైద్యుడు. అంతకంటే కావలసిందేముంది, మీ వల్లైతే రామలింగాన్ని బతికించండి అని కోరారు రాయలవారు. కాని తాతాచార్యుల వారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనయింది. రామలింగం తిరిగి బ్రతికితే తనకు తాటాకులు కట్టక మానడని ఆచార్యుల వారికి తెలుసు. అందుకని ఇప్పుడంత శ్రమ ఎందుకులండి, ఒకవేళ తమ శ్రమపడి ఈ వేళ బ్రతికించినా రేపటికల్లా ఏదో కొంటు పని చెయ్యకా మానడు, రాయలవారి ఆగ్రహానికి గురయ్యి తిరిగి చావకా మానడు. అందుకని ఏదో హత్యాపాతకం పోయేందుకని ఉచ్చాటన ప్రాయశ్చిత్రం మాత్రం జరపండి అన్నారు ఆచార్యులు వారు తన ఆత్రం అంతా వెళ్ళగొక్కుంటూ. అలాగైతే మరి తెలియక అడుగుతున్నాను, రామలింగం చేసిన తప్పుకే కదా తమను శిక్షించింది. అలాంటప్పుడు ఈ ఉచ్చాటన ప్రాయశ్చిత్తం కావాలని ఈ హడావుడంతా దేనికండి అని అడిగాడు భూతవైద్యుడు. దానికేమున్నది, ప్రజల మేలు దేశక్షేమం కొరకు ఈ శాంతిక్రియలు జరపవలసిందే అన్నారు ఆచార్యులు వారు. ఆచార్యులు వారు చెప్పింది ముమ్మాటికి నిజం. మరి తమరు ఉచ్చాటను ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నారు రాయలవారు. నేనైతే ఇప్పుడే ఏలినవారి ఎదుటే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు భూతవైద్యుడు. బ్రహ్మరాక్షసి ఊరు వెలుపల రావి చెట్టు కింద ఉంటే తమరు ఉచ్చాటన ఇక్కడ జరపటమేమిటి అని అడిగారు ఆచార్యులు వారు కంగారు పడుతూ. తమరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అదీకాక రామలింగం తిరిగి బ్రతికేలాగైతే ఈ ప్రాయశ్చిత్తకాండ అవసరం లేదని కూడా తమరు సెలవిచ్చిందే కదా అన్నాడు భూతవైద్యుడు. అందుకు సందేహమేమున్నది అన్నారు ఆచార్యులు వారు. అలాగైతే ఉచ్చాటన ప్రాయశ్చిత్తం ఇదిగో పూర్తి చేశాను అంటూ గడ్డాలు మీసాలు ఊడదీసుకుని భూతవైద్యుడి వేషంలో ఉన్న రామలింగం బయటపడ్డాడు. ఆ స్థానంలో ఉన్న వారంతా అలాగే విస్తుపోయి చూడసాగారు.
రాయలవారు తర్వాత జరిగిందంతా అడిగి తెలుసుకుని, ఓరిపిడిగా ఎంత పని చేశావు? నీవు చచ్చావని నీ భార్యకిస్తూ ఉన్న మనువర్తి ఈనాటితో ఆపివేస్తున్నాను. ఒప్పుకున్నందుకు గాను ఉచ్చాటనికి ఇవ్వాల్సిన 1000 వరహాలు మాత్రం ఇప్పిస్తున్నాను. ఇక నుంచైనా బుద్ధి కలిగి నడుచుకో అన్నారు రాయలవారు. తంపినమ్మకు బొక్కిందే కూలి అనుకుని రామలింగడు 1000 వరహాలతో ఇంటికి చేరుకున్నాడు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.